శ్రీమతి మంజుల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సోమజ్జిగూడ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. మేము ధ్యానము మనశ్శాంతి అని భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్నాచెల్లెలు అంటూ బ్రహ్మకుమారి సంస్థలు మోసపోయినటువంటి అనేక లక్షల కుటుంబాలు వివిధ జిల్లాలో బ్రహ్మకుమారి పేరు మీద రకరకాల మోసాలు చేస్తున్నారని హిందూ సంఘాలు పేర్కొన్నారు. గవర్నమెంట్ ఆఫీసెస్ వచ్చి ఏదైతే రాఖీలు పడుతూ ఉంటారో పరిచయాలు బాగా పెరుగుతుంది. సో ఇలా స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేసేటప్పుడు మామూలుగా అకౌంట్స్ ఉన్నాయని పరిచయాలు ఉంటున్నాయి, రాఖీలు కట్టేటప్పుడు పరిచయాలు ఉన్నప్పుడు సపోజ్ 2016లో కరెన్సీ డిమానిటైజ్ అయినప్పుడు వాళ్ళ డబ్బులు తెచ్చి మా అకౌంట్లో వేసుకుని దాన్ని మార్చి ఇవ్వమని చెప్పి ఈ రకంగా గవర్నమెంట్ అఫీషియల్స్ అథారిటీ ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ కూడా చేస్తున్నారు. కేసు విత్డ్రా చేయకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కేసెస్లో ఇంటర్ఫియర్ అయిపోయి అంటే ప్రతి ఒక్కరి విషయంలో అంటే లైఫ్లో ఇంటర్ఫియర్ అయిపోయి వాళ్ళ సెంటర్కి రమ్మని ఫోర్స్ చేయడము, ఆ తర్వాత వాళ్ళు ఏదైతే ఆ శివుడికి ప్రసాదం అని చెప్పి పెడతారో అందులో విషయం కలిపి చంపాలని చెప్పి ఆ రోజు స్కెచ్ వేస్తే తాడిపత్రి పోలీస్ స్టేషన్లో 2017లో కేసు కూడా ఫైల్ ఉద్దేశంతో నేను ఒక టైంలో అది పాటించడం వల్ల మా కుటుంబంలో చాలా గొడవలు జరిగినాయి. మా భార్య వాళ్ళ పుట్టింటికి కూడా వెళ్ళడం జరిగింది. మా కుటుంబం అస్తవ్యస్తమయ్యే స్థితికి వచ్చింది. నాలాగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాలా లక్షల కుటుంబాలు కూలిపోతున్నాయి ఈ బ్రహ్మకుమారి సంస్థల వల్ల. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.